కట్టీస్. ఆ రోజుల్లో మన ప్రభుత్వంలో పెద్ద పెద్ద ఉద్యోగాలందరూ ఇంగ్లీష్ వారే. వాళ్ళు కూడా బాబా దర్శనానికి వస్తుండేవాళ్ళు. మార్చి 10, 1911 ఉదయం 7 గంటలకు బాబా మసీదులో ఉన్నారు. అంతకు ముందే ఆయనెంతో ప్రేమగా కాకాసాహెబ్ దీక్షిత్కు బొంబాయి వెళ్లడానికి అనుమతించి ఆశీర్వదించి పంపారు. ఇంతలోనే ఏమైందో ఆయనొక్కసారిగా క్రోపోద్దిక్తులై తమ కఫ్నీ పైకెత్తి, సాలా హమ్కో దేకో నేకో ఆతా హై, హమారే పాస్ క్యా హై, హమ్ తో నంగా ఫకీర్ హే అంటే, ఆ తుచ్చులు నన్ను చూడడానికి వస్తున్నారు, నా దగ్గర చూడడానికేమున్నది, నేను సరైన గుడ్డలు కూడా లేని ఫకీరునే కదా అని అరచారు. ఆయన ఎవరిని తిడుతున్నారో తెలియక భక్తులు నివ్వెరబోయారు. కొద్దిసేపు తర్వాత ప్రభుత్వ కేంద్ర విభాగానికి కమిషనర్ అయిన సర్ జాన్ కట్టీస్, అతడి భార్య అహ్మద్ నగర్ జిల్లా కలెక్టర్ అయిన మెక్లిన్స్ దొర, అతని కింద ఉద్యోగి అయిన రామచంద్ర జోగ్లేకర్తో షిరిడీ చేరారు. వారు రాబోతున్నారని గ్రామంలో ఎవ్వరికీ తెలియదు. తర్వాత ఎప్పుడో తెలిసింది. శ్రీమతి కట్టీస్కు పిల్లల్లేరు. బాబా ఆశీషులతో బిడ్డలు కలుగుతారని ఆశించి వారంతా దర్శనానికి వచ్చారట. ఈ బృందమంతా తిన్నగా చావడికెళ్లారు. ఆ సంగతి తెలియగానే గ్రామంలో సంచలనం లేచింది. అందరూ ఆ వచ్చిన వారికి ఏర్పాట్లు చేయడానికి అటూ ఇటూ పరుగులు తీస్తున్నారు. గ్రామంలో పెద్దవాళ్లు ఇళ్ల నుండి 3 కుర్చీలు తీసుకొని చావడికి పరిగెత్తారు. చావడిలో వాటిపై దొరలందరూ కూర్చున్నాక జోగ్లేకర్ ఎంతో వినమ్రతతో వారి వెనుక నిలబడ్డాడు. మమల్తాదారుగా రిటైర్ అయిన బాలాసాహెబ్ బాటే సాయి భక్తుడై ఆ సమయంలో షిరిడీలోనే ఉన్నాడని తెలిసి అతన్ని చావడికి రమ్మని జోగ్లేకర్ కబురు చేశాడు. అతడు సాయి సన్నిధి విడిచి రావడం సాధ్యం కాదని కబురు చేశాడు. అప్పుడక్కడ సహస్రబుద్ధే ఉన్నాడు. అప్పుడు వారు జోగ్లేకర్ను బాటే ఇంటికి రమ్మని కబురు చేసి అతడితో అక్కడే మాట్లాడారు. బాబా దర్శనానికి పెద్ద పెద్ద ఆఫీసర్లైన దొరలొచ్చారని, కనుక కాలకృత్యాలు త్వరగా ముగించుకొని వారికి దర్శనమియ్యడానికి త్వరగా సిద్ధం కమ్మని బాబాతో చెప్పవలసిందిగా సహస్రబుద్ధేను జోగ్లేకర్ కోరాడు. ఆ మాట వింటూనే అతడు నివ్వెరబోయి, అంతటి మహనీయునికి అలా చెప్పడానికి ఎంత ధైర్యం, వారి ఆశీస్సులు పొందడానికి వచ్చినప్పుడు వారు దర్శనం ఇచ్చినదాకా వేచి ఉండవలసిందే అన్నాడు. ఈ కాలపు సాధు సత్పురుషులకు, వారి ఆశ్రమ నిర్వాహకులకు వీరికి ఎంత వ్యత్యాసమో. ఆ బృందం షిరిడీ చేరేసరికి బాబా కాళ్ళు చేతులు ముఖము కడుక్కోబోతున్నారు. ఆ వెంటనే బాబా భిక్షకని గ్రామంలోకి వెళ్ళి అర్ధగంట తర్వాత తిరిగి వస్తున్నారు. ఆయన చావడి ఎదుట వచ్చేసరికి శ్రీమతి కట్టీస్ గబగబా ఆయన వద్దకొచ్చి, బాబా ఆప్కే సాత్ కుచ్ బాత్ కర్నేకి హే, బాబా మీతో కొంచెం మాట్లాడాలి అన్నది. బాబా ఆమెను పట్టించుకోకుండా, ఆధా గంట టైర్ జావ్, అర్ధగంట ఆగు అని కసరి ముందుకు సాగిపోయారు. అర్ధగంట అయ్యాక బాబా మళ్ళీ బయలుదేరి చావడి ముందుగా వెళ్తుంటే ఆమె మళ్ళీ అలానే కోరింది. బాబా ఆమెకేసి కొరకరా చూచి, 1 గంట టైర్ జావ్, 1 గంట ఆగు అని మసీదుకొచ్చేశారు. అప్పటికి దొరలందరూ అల్పాహారం తినేశారు. వారికి టైము లేక తిరిగి వెళ్ళిపోయారు. వెళ్లే ముందు కట్టీస్ దొర సహస్రబుద్ధేకు 5 రూపాయలిచ్చి షిరిడీలోని పేదలకు దానం చేయమని చెప్పాడు. నేనే చెయ్యాలంటే వీలు కాదు, నేనైతే ఈ పైకం బాబాకి ఇస్తాను, దీనిని పేదలకు పంచాలంటే మనసబుకో గ్రామకరణికో ఇవ్వండి అన్నాడు సహస్రబుద్ధే. కట్టీస్ హతాశుడై, చేసేది లేక నీకు తోచినట్లు చెయ్యి అని చెప్పి వెళ్ళిపోయాడు. మెక్లిన్ దొర 5 రూపాయలు, జోగ్లేకర్ 2 రూపాయలు అతనికే ఇచ్చి వెళ్ళిపోయారు. అదంతా కలిపి బాబాకు సమర్పించాడు సహస్రబుద్ధే. బాబా దానిని స్వీకరించక తిరిగి ఇచ్చేశారు. కొద్దిసేపు ఆగి మళ్ళీ ఇస్తే తీసుకున్నారు, కానీ వెంటనే అక్కడున్న పేద భక్తునికిచ్చేశారు. 2 గంటల తర్వాత మధ్యాహ్న హారతికని సహస్రబుద్ధే మసీదుకెళ్ళినప్పుడు బాబా అతనితో, ఆ గవర్నర్ గాడివ్వవలసిన 30 రూపాయలు నాకివ్వు అన్నారు. సహస్రబుద్ధే నివ్వెరబోయి ఆ బృందంలో తనకెవరెంతిచ్చారో చెప్పి, ఆ మొత్తం 12 రూపాయలు తమర్కే సమర్పించాను, ఆ మిగిలిన 18 రూపాయలు నన్నివ్వమంటే ఇస్తాను అన్నాడు. ఆ మాట వినిపించుకోకుండా, ఆ తెల్ల వెదవలే నాకు 30 రూపాయలు ఇవ్వాలి, నీ డబ్బు నాకెందుకు
అన్నారు బాబా. మొదట సహస్రబుద్ధికేమీ అర్థం కాలేదు. కానీ బాబా మాట్లాడిన ఒక మాట కూడా వ్యర్థం కాదని అతడికి తెలుసు కనుక అతడు వెంటనే అహ్మద్ నగర్కు శ్రీమతి కట్టీస్తో మాట్లాడి వివరాలు తెల్పమని జోగ్లేకర్కు జాబు రాశాడు. తిరుగు టపాలో జోగ్లేకర్ జాబు రాశాడు. షిరిడీలో సహస్రబుద్ధేకు పైకమిచ్చే ముందు ఆ విషయమై కట్టిస్ దంపతులు వాదించుకున్నారట. మొదట శ్రీమతి కట్టిస్ షిరిడీలో ఏదైనా ధర్మం చేయడానికి కొంత పైకం సహస్రబుద్ధికి ఇవ్వమన్నప్పుడు కట్టిస్ 1 రూపాయి మాత్రమే ఇస్తానన్నాడట. అది నీ హోదాకు అంతస్తుకు సిగ్గుచేటు. నీవు కనీసం 25 అయినా ఇవ్వాలి అన్నదట ఆమె. మొదట అతడు మూర్ఖించినా ఆమె పట్టుబట్టిన మీదట ఎలాగో 5 రూపాయలు ఇచ్చాడు. మెక్లిన్ ఇచ్చిన 5 రూపాయలు, అతడివ్వవలసిన 25 రూపాయలు కలిపితే మొత్తం 30 రూపాయలే. శ్రీమతి కట్టీస్కు తమ పట్ల దృఢమైన భక్తి లేకపోవడం వల్ల బాబా ఆమె భక్తికి ఒరిమికి పరీక్ష పెట్టారు. ఆమె ఓడిపోయింది. అందువలన ఆమె కోరిక నెరవేరలేదు. అయితేనేం, బాబాను దర్శించినందుకు కట్టీస్కు అంతకంటే పై పదవి బొంబాయిలో త్వరలోనే లభించింది.